పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ ప్రలోభాలకు తెరలేపింది. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో వైసీపీ నేతలు చెమటోడుస్తున్నారు. మత్స్యకార కుటుంబాలకు నగదు పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డుకు 1500 రూపాయల నుంచి 2000 వరకు నగదిస్తూ వైసీపీకి ఓటు వేయాలంటున్నారు. వైసీపీకి ఓటు వేస్తే అప్పులు మాఫీ అంటూ ప్రచారం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. మరోవైపు వైసీపీ పార్టీ వీడకుండా స్థానిక సంస్థల ప్రతినిధులకు భారీ నజరానాలు ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల నిఘా బృందాలు మాత్రం పట్టించుకోవడం లేదు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ విజయం తథ్యమంటున్నారు. 1500 చెప్పని ఒక్కొక్క రేషన్ కార్డుకి తెచ్చిచ్చారు. ఎవరిచ్చారమ్మా? అవి మరి ఎవరిచ్చారన్నది మాకు తెలియదండి. అంటే మాకు మామూలు వారంటీలు వచ్చి 1500 ఒక్కొక్క రేషన్ కార్డుకి అని చెప్పి ఇచ్చారు. మాకు తెలియక మేము వారంటీలు ఇచ్చారంటే గీతగారు కొట్టేయండి, మరి 1500 గీతగారు ఇస్తున్నారు మీకు దృష్టిలో నేను చెప్పి ఇచ్చారండి. మేము వేటలకు వెళ్తే నీటి మీద బుడగలాంటి వాళ్ళు అండి. లోపల ఉన్న వాళ్ళు 100-200 కిలోమీటర్ల లోపల వేటకెళ్ళి బయటకు కనిపిస్తారండి. చనిపోయిన శవాలు వస్తాయండి, బయటికి రావు. అలాంటి శవాలు నాకు పోస్ట్ మాసానికి అప్పు చెప్తేనే కానీ, అలాంటి శవాలు నాకు పోస్ట్ మాసానికి అప్పు చెప్పండి మీకు డబ్బులు ఇస్తారండి. ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? శవాలు అప్పు చెప్తారండి. సముద్రంలో ఉన్న శవాలు వస్తాయండి. మీరు వచ్చి మా శవాలు అప్పు చెప్పండి, మేము అప్పుడే మీకు డబ్బులు ఇస్తామంటున్నారండి. మా శవాలు ఎలాగొస్తాయి? అప్పుడు రావు కదండి. ఎక్కడ కొట్టిపోతాయో తెలీదు. చొరలు తినేస్తాయో, ఏమేమి తినేస్తాయో, తిమింగ్లాలు తినేస్తాయో, ఏం తినేస్తాయో తెలియదండి. మా బతుకులంతా, మా మత్స్యకారుల బతుకులు అయితే మాత్రం 4 రోజుల కిందటండి వచ్చి రేషన్ కార్డులు ఎవరెవరి ఉన్నాయో తెచ్చుకోండి మీకు డబ్బులు ఇస్తామని తెచ్చుకోమన్నారండి. ఆ రేషన్ కార్డు తెచ్చినాకండి మరి ఇదిగో అమ్మ వంకాయ గీత గారు ఇచ్చారు మీకు డబ్బులు, ఓటు వేయండి ఆమె గెలిపించండి అన్నారు. కొంతమంది వచ్చి అయితే మీకు పిసరమని ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, మీరు ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందని ఆ డబ్బులు మేము ఇచ్చామనేసి అంటున్నారు. అది నిజమో ఇది నిజమో మాకు తెలియదు. డబ్బులు అన్నది డబ్బులు ఇచ్చి కొనుక్కోకూడదండి. మనసులో ఉండి పలానా వ్యక్తికి ఓటు వేయాలని మా హృదయం నుంచి పొంగుతూ రావాలండి. డబ్బులతో కొన్ని ఓటు కాదండి, మనుషులు కొనేసుకుంటారండి ఓటుకి డబ్బులు ఇచ్చి కూడా పేర్లకన్నా ఇస్తున్నారు. ఆ పార్టీలో తిరిగినకైతే డబ్బులు ఇవ్వట్లేదు, ఆఫ్ చేస్తున్నారు. అది ఎందుకండి? ఎవరికైనా సరే కార్డు ఉన్న వాళ్ళు డబ్బు అన్న తర్వాత కార్డు ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చేయాలి. వాళ్ళు వీళ్ళని చూడకూడదు. ఇప్పుడు వైఎస్ఆర్ ఇచ్చారనేసి డబ్బులు ఇచ్చి పేర్లు చెప్పకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడనేసి మాకు ఇలా అని చెప్పి ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా మేము తెలుసుకొని మారి పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం. మొత్తం సముద్రవాడికి కింద గొట్టాల నుండి నీరంతా సముద్రవాడికి వెళ్తుంది కాబట్టి అండి మరి మా మత్స్యకారులు మరి మేము అందులో బతికి వాళ్ళం ఎప్పుడైనాని. దానివల్ల మా మత్స్యకారులకు అయితే చాలా లాస్ ఉందండి. కొంత కాదు, మేము మా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో మాకు ఊళ్ళు కాదు, ఉద్యోగాలు కాదు, ఏమీ కాదు. మా మత్స్యకారులకు అవుతాయి. మా గంగమ్మే మాకు ఎప్పటికైనా మాకు ఆస్కారం పెట్టేది. ఆ అరవింద కంపెనీ గురించి ఇప్పుడు ఆ మంజుల కంపెనీ పెట్టిన తర్వాత ఆ నీరంతా సముద్రవాడికి వెళ్ళిపోయింది అనుకోండి, మాకు ఎటువంటి పాటు కూడా ఉండదండి. మేము ఎక్కడికి వెళ్ళాలో మాకే తెలియదండి. ఆ రోజు పైప్ లైన్ సముద్రానికి కలిపేస్తారండి. కలిపేస్తే మరి సముద్రం మన పైప్ లైన్ కట్టేటట్టు మరి వర్మన్ గారు వెళ్ళారండి, పోయిన లక్ష్మణ్ అన్నాడు. మరి గీత గారు అయితే రాలేదంటండి. గీత గారిని కూడా వర్మన్ గారు అన్నారంటే రామ్మ మనం వెళ్దాం మరి, కానీ మరి మత్స్యకారులు అందరూ బాధపడుతున్నారు కాబట్టి వచ్చి ఎలక్షన్ నువ్వు వచ్చినా జలసాన వచ్చినా ఒకటే, మనకి ఏది వచ్చినా మనకు ఒకటే కాబట్టి మనం వెళ్దాం అలాగనేసి మరి వర్మన్ గారు గీత గారిని అడిగితే గీత గారు రాలేదంటండి. అయితే మరి ఆ పైప్ లైన్ కప్పెట్టాలి అని రమ్మన్నప్పుడు మరి వర్మ గారు రమ్మన్నప్పుడు రాలేదండి. మాకు ఇన్ని సంవత్సరాలు పెట్టి 5 సంవత్సరాలు అయిందండి ఎలక్షన్ వచ్చి ఆవిడ గెలిచి. ఏ రోజు మా సుబ్బంపేటలో ఒక్కసారి కూడా ఆవిడ కనిపించలేదండి. ఎక్కడ కూడా ఎవరికి కనిపించలేదండి. మేము ఎలా ఉన్నామో ఏంటో అసలు ఆవిడకి తెలియదండి. ఇప్పటికి మేము మత్స్యకారులు ఎవరమని వైరస్ వచ్చినప్పుడు కానీ ఏ వచ్చినా కూడా ఆవిడ మాకు ఎవరికి తెలియలేదండి. కానీ ఈ రోజు వర్మ గారు మాకు ప్రతి విషయంలో వైరస్ వచ్చినప్పుడు కానీ అన్ని విషయాల్లో మన పదవిలో లేనప్పుడు కానీ వైరస్ వచ్చినప్పుడు మాకు మందుల కిట్లు ఇచ్చి, బియ్యాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి. రైటిక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ ప్రలోభాలకు తెరలేపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి. యామిని, ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు ఒక ఓటమి భయం అయితే వైసీపీని వెంటాడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా
ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయి ఇప్పటికే ప్రచారంలో కూడా కొంత వెనకంజలో ఉన్నటువంటి వంకా గీత తాజాగా ఓటమి భయంతోనే ప్రస్తుతం వాళ్ళు ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో వాళ్ళకి ఎదురీత తప్పడం లేదు. పూర్తిగా కూడా వైసీపీ నేతల్ని ప్రశ్నించే పరిస్థితులకి ప్రస్తుతం ఎదురుదాడిని ఎదుర్కోలేక, పూర్తిస్థాయి జనసేన ఎదురుదాడిని ఎదుర్కోలేక వెనుతిరుగుతున్న పరిస్థితులు పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్నాయనే చెప్పాలి. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడ చెమట చోడుతున్నారు ముఖ్యంగా కూడా అని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే పూర్తి సర్వశక్తులు ఒడ్డి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వైఫల్యం దిశగానే కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా అక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి బలమైన సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కి ఇప్పటికే పూర్తి మద్దతు తెలిపిన తర్వాత మత్స్యకారులను ఒకరిని ఆకట్టుకునేందుకు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం గేలాలకి తెరతీసిందనే చెప్పాలి. గాలి వైసీపీ నుంచి జనసేన వైపు పూర్తిగా మారిపోతుంది, డిపాజిట్ కూడా దక్కదేమో అన్న భయం అయితే వెంటాడుతున్న తరుణంలో తాజాగా మత్స్యకారుల్ని కనీసం ఆకట్టుకోగలిగితే ఓటు బ్యాంకుని నిలుపుకోవచ్చు అన్న ధోరణితో ప్రస్తుతం చేపల వేటపై నిషేధం ఉన్న తరుణంలో మత్స్యకారులు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబానికి కొన్ని కుటుంబాలకి 1500 పక్కాగా వైసీపీ అయి ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2000 చొప్పున వాలంటీర్ల ద్వారా ఇప్పటికే పంపకం చేశారు. మిగిలిన వారిని కూడా తమ బుట్టలో వేసుకునేందుకు పథక రచన చేసి ప్రస్తుతం ఆ దిశగా కార్యాచరణ కొనసాగిస్తుంది. ముఖ్యంగా మత్స్యకార కుటుంబానికి సంబంధించి 25,000 పైబడి పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబాలన్నింటినీ తమ వైపు తిప్పుకునేందుకు ఓటు బ్యాంక్గా మలుచుకునేందుకు వైసీపీ కుటిల యత్నాల్లో భాగంగానే ప్రస్తుతం ఈ మత్స్యకారుల కుటుంబాల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ 1500 నుంచి 2000 వరకు పంపిణీ చాలా వరకు 70% కూడా కొనసాగిన నేపథ్యంలో చేపల వేట నిషేధం సమయంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తాజాగా వైసీపీ ఇచ్చిన వాళ్ళని అమౌంట్ కూడా పూర్తిగా తీసుకుని మేము ఖచ్చితంగా జనసేనకే ఓటేస్తామని మళ్ళీ తిరిగి చెప్తున్న తరుణంలో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ప్రస్తుతం పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత ఆ అనుచరులు అయితే అయోమయ పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. అలాగే రెండో గేలం ఏదైతే ఇప్పుడు ఇప్పటివరకు ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపాపేట ఈ 4 గ్రామాల్లోని ఉన్న మత్స్యకారులు అందరినీ తమ వైపు తిట్టుకోవడానికి రేషన్ కార్డు ఆధారంగా వాలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీ చేసిన తర్వాత తాజాగా ఏదైతే కొత్తపల్లి, తాటిపత్తి, ఉప్పాడ ఈ గ్రామాల్లో ముఖ్యంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో లేదంటే చేపల వేటకి వెళ్లే ముందు పెట్టుబడి నిమిత్తం అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది వడ్డీ వ్యాపారుల దగ్గర కొంత సొమ్ము అప్పుగా తీసుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఆ అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు అయితేనో లేకపోతే ఎంపీ సెలమలచెట్టి సునీల్కి సంబంధించి అనుచరులు అయితేనో వంగా గీత అనుచరులు పూర్తిగా కూడా వాళ్ళని అప్రోచ్ అవుతూ ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళ వ్యక్తులందరి దగ్గర కూడా ఆ వడ్డీ మాఫీ చేస్తాం, అప్పులు బాకీ మొత్తం మేమే తీర్చేస్తామని వాళ్ళ వివరాలు కూడా తీసుకుంటూ పూర్తిగా వాళ్ళు మాఫీ చేసే దిశగా కొన్ని హామీలు కూడా గుప్పిస్తూ ఉన్నారు. వాటికి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సెలమలచెట్టి సునీల్ అలాగే పూర్తిగా ఎంపీ ఏదైతే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీగా ఉన్నటువంటి వంగా గీత అనుచరులు పూర్తిగా కూడా తిరిగి వాళ్ళు చెల్లించే విధంగా హామీలు కూడా ఇస్తున్న నేపథ్యం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా అధికార పక్షం నుంచి సీనియర్ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైపు ఆ పార్టీ వైపు ఆయనకు ఓటేసేందుకు వెళ్ళిపోయడానికి కూడా సిద్ధమైన సందర్భంలో ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ₹1,00,000 నజరానా కూడా ప్రకటించి ప్రస్తుతానికి పార్టీని అండిపెట్టుకుని ఉండండి, మీరు ఎటు వెళ్ళొద్దు, రాబోయేది మన ప్రభుత్వమే, వచ్చాక ఖచ్చితంగా మీకు సముచిత స్థానాలు మరింత గౌరవప్రదమైన స్థానాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నా కూడా అవి కూడా లెక్క చేయకుండా చాలామంది ఇప్పటికే జనసేన పార్టీలోకి వెళ్ళారు. అయినా ఉన్నవారిని కాపాడుకోవాలన్న చందంగా ₹1,00,000 నజరానా కూడా ప్రకటించి ప్రస్తుతం వాళ్ళని కాపాడుకునే పనిలో ప్రస్తుతం వైసీపీ ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు గట్టి పోటీ ఇస్తాం, ఖచ్చితంగా గెలుపునాదేనా ఒకవైపు ధీమాలు బీరాలు వ్యక్తం చేస్తున్నటువంటి వైసీపీకి సంబంధించి అభ్యర్థి వంగా గీత తాజాగా తన వైపు ఉన్న మనుషుల్ని కాపాడుకునే పనిలో పడ్డారు. ఇక గెలుపు లేదన్న ఒక ఓటమి భయం కూడా వెంటాడుతుందని నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్నారు. ఏదైతే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కోసం తాము గెలుపు ఆల్రెడీ డిసైడ్ చేసాం, మెజార్టీ కోసమే చెప్తా ఉన్న మాట ప్రస్తుతం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఈ ఆధారాల ద్వారానే తెలుస్తోంది. మత్స్యకారులను ప్రలోభాలు గురి చేసి వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాలి, ఉన్న క్యాడర్ని నిలబెట్టుకోవాలనే ధోరణిలో ప్రస్తుతం వైసీపీ కుటిల ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఒకవైపు ముద్రగడ పద్మనాభం కూడా తాజాగా వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే కనుక తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పడం, అటు తర్వాత ఈరోజు ఆయన కుటుంబంలోనే సొంత కూతురు క్రాంతి కూడా తాజాగా తన తండ్రి తీసుకున్న నిర్ణయం కూడా తప్పు, అటువంటి ప్రకటనలు చేయకూడదు, ఆయన స్ట్రాటజీ ఏంటో జగన్ ఎలక్షన్ అయిన తర్వాత తన తండ్రిని వాడుకుని వదిలేస్తాడు ఖచ్చితంగా కూడా అని చెప్పి
తను బాధ కలిగించింది. నేను పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేస్తానని తాజాగా చెప్పిన తర్వాత దానికి ప్రతిగా కూడా ముద్రగడ పద్మనాభం మళ్ళీ పెళ్ళి అవునంత వరకే తన కుమార్తె పెళ్ళి అయిపోయాక నా ప్రాపర్టీ కాదు, నా కుమారులే నాకు ప్రాపర్టీ, నా కూతురు ఇప్పుడు నా వేరే ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి నా ప్రాపర్టీ కాదు, కావాలని జన సైనికులు తన మాంగారు ఇలా చేయిస్తున్నారు ప్రకటిస్తున్నారని దాన్ని తిప్పికొట్టినే ప్రయత్నం చేశారు. అయితే దానికి కూడా నియోజకవర్గ ప్రజలైతేనో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఉన్న పరువు కాస్త కూతురు కుటుంబంలోనే నీకు గుర్తింపు లేదు, ఇక ఉన్న గుర్తింపు కూడా పూర్తిగా పోయింది అని చెప్పి కూడా ఆయన ట్రోల్ చేస్తూ మేము చేస్తున్న పరిస్థితులు కూడా ప్రత్యేకంగా తాజాగా నియోజకవర్గంలో చోటు చేసుకున్నాం. ఒకవైపు జబర్దస్త్ టీంకి సంబంధించి అందరూ నటులు, అలాగే బుల్లితెర నటులు, వెండితెర నటులు పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకంగా నాగబాబుకి సంబంధించి ఆయన సతీమణి నాగబాబు, ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించి ఎస్విఎస్ఎస్ వర్మ గెలుపు తన గెలుపునే పవన్ కళ్యాణ్ గెలుపుగా నేను మార్చేస్తాను, ఖచ్చితంగా నియోజకవర్గంలో మీరు రాకుండా నేనే గెలుపుని మీకు అందిస్తాను తొలుత ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏకపక్ష పాత్ర పోషిస్తూ పూర్తిగా కూడా ఆయన పూర్తిగా తన మీదే ఆ భుజస్కంధాలపై ప్రస్తుతం ఈ ప్రచారాన్ని అయితేనో ఆయన విజయాన్ని అయితేనో మెజారిటీ అయితేనో పూర్తి స్థాయిలో అందివ్వడానికి పూర్తి స్థాయిలో ఆయన కష్టపడుతున్న తరుణంలో తాజాగా వైసీపీ ప్రలోభాలకు మాత్రం ఎవరూ లొంగడం లేదు. ఒకవేళ ప్రలోభాలని తెలిసిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు గురి చేసినా, వాళ్ళు ఎటువంటి తాయిలాలు ఇచ్చినా, ఎటువంటి గేలాలు వేసినా అందులో చాకచక్యంగా తప్పించి తిరుగుతూ వాళ్ళు ఇచ్చిన తాయిలాలు కూడా తీసుకుంటూ తిరిగి జనసేనకే ఓటేస్తామని నిర్మోహమాటంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చేయని ప్రయత్నాలంటూ వైసీపీ లేదు. కాకపోతే వైసీపీని మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో కనీసం డిపాజిట్ తెచ్చుకోండి అన్న స్థాయికి ప్రస్తుతం ఇంకా పోలింగ్ 10 రోజులు ఉన్న సందర్భంలో ప్రస్తుతం తాజా పరిస్థితి ఈ విధంగా నియోజకవర్గంలో వైసీపీకి ఉంది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈసారి కూటమిదే విజయం, ధర్మానదే గెలుపు అని ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు ఏదైతే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటలనే ఈ నియోజకవర్గం నుంచే ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెను మార్పులు అయితే తప్పు అని చెప్పి తాజాగా నియోజకవర్గాల ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఏదేమైనా వైసీపీ గాలి మళ్ళుతోందని తెలిసి గేలాలు ప్రలోభాలకి తెరలేపింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా కలిసి రావడం లేదు. పూర్తిగా వైసీపీకి సంబంధించి అన్ని ప్రతికూల పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొనున్నాయి. పవన్ వ్యూహం ఏంటో ఇప్పుడు అర్థమైంది, ఇక చేసేది ఏమీ లేదు, పూర్తిగా కూడా పలాయనం చిత్తగించడం అన్న తరుణంగా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్కి తొలుత నుంచి నియోజకవర్గ ప్రజలు 1,00,000 గ్యారంటీ పక్క మెజారిటీ అని చెప్తున్న తరుణంలో నిజంగా అది నిజం కాబోతుందా అంటే ప్రస్తుత వైసీపీ పరిణామాలు అయితేనో నియోజకవర్గ ప్రజల్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను బట్టి అది నిజమే అని నమ్మక తప్పడం లేదు. ఏదేమైనా వైసీపీకి ఎదురుగాలి ప్రస్తుతం కొనసాగుతుంది. పూర్తిగా కూడానే ఎదురీత చేయవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే కనీసం తమ ఉనికిని చాటుకునేందుకైనా వైసీపీ ప్రయత్నం చేయాలన్న ధోరణిలో వాళ్ళ ప్రచారం కొనసాగుతుందని నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రలోభాలకి తెరలేపినా తలొగ్గేది లేదు, పవన్ కళ్యాణ్ గెలుపుని ఆపేది లేదంటూ నియోజకవర్గ ప్రజలైతే ఒక కంకణం కట్టుకుని భారీ మెజార్టీ దిశగా ఆయన్ని గెలిపించాలని, అసెంబ్లీకి పంపించాలని ఒక తీర్మానమే చేసుకుని ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రస్తుతం కంకణం కట్టుకున్న పరిస్థితులన్నీ తాజాగా కనిపిస్తున్నాయి. 1,00,000 మెజారిటీ పక్కానా అంటే ఛాలెంజ్ చేసి చెప్పే విధంగా ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు తమ ఓపెన్గా వాళ్ళు ఆ భావాలను కూడా ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ వర్మ.